నందికొట్కూరులో నడిబొడ్డున నిషేధిత మత్తు పదార్థాలను తయారు చేస్తున్న ఇద్దరిని ఎన్డీపీసీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ఇంట్లో సురేష్ అనే వ్యక్తి గది అద్దెకు తీసుకున్నాడు. అక్కడ నిషేధిత ఆల్ప్రాజోలం మత్తు పదార్థాన్ని 2 నెలలుగా తయారు చేస్తున్నట్టు ఎన్డీపీసీ అధికారుల నిఘాలో తేలింది. ఈ డ్రగ్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. నిద్ర కలిగించే ఈ ఆల్ప్రాజోలం తయారీకి నందికొట్కూరును ఎంచుకున్నారు. నందికొట్కూరుకు చెందిన ఓ యువకుడు కర్నూలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. అతన్ని ఎంపిక చేసుకుని ముడి సరుకులను తీసుకొచ్చి ఇక్కడ ద్రవ రూపంలో తయారు చేసి తెలంగాణకు సరఫరా చేసి అక్కడ విక్రయిస్తున్నట్టు సమాచారం. ఆ రాష్ట్రంలోని గద్వాల్లో ఆల్ప్రాజోలం అమ్ముతున్న ముఠాను నార్కోటిక్ అధికారులు పట్టుకుని విచారించారు. నందికొట్కూరులో తయారీ కేంద్రం ఉందని తెలిసింది. దీంతో ఎన్డీపీసీ అధికారులు పట్టుబడ్డ వారిలో ఒకరిని ఇక్కడికి తీసుకొచ్చారు. నిన్న తయారీ కేంద్రంపై దాడులు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి సుమారు 2 కిలోలకు పైగా ద్రవరూప ఆల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 6 లక్షలు ఉంటుంది. హైదరాబాద్కు చెందిన నిపుణుల బృందం నందికొట్కూరుకు చేరుకుని పట్టుబడిన ద్రవరూప ఆల్ప్రాజోలాన్ని పరిశీలించింది.